బీఆర్ఎస్ పార్టీకి వరుసగా బిగ్ షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ సైతం గురువారం అరెస్టు చేసింది. రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేసినట్లు జైలు అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసింది సిబిఐ. నిబంధనల ప్రకారం రౌస్ ఎవెన్యూ కోర్టులో శుక్రవారం ఉదయం ఆమెను హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని ఆరోపిస్తూ కవిత తరపు న్యాయవాది కోర్టు జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశారు. రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించిన జడ్జి మనోజ్ కుమార్ రెగ్యులర్ కోర్టులో శుక్రవారం ఉదయం అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. ఇలా మొత్తానికి ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయారు. అయితే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు కవిత అరెస్టుతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయ్యింది. మరోవైపు లోక్సభ ఎన్నికలపై కవిత అరెస్టు ప్రభావం ఉంటుందేమోనని పార్టీ నేతలు భయపడుతున్నారు. తాజాగా సిబిఐ కూడా రంగంలోకి దిగడంతో కవిత ఎఫెక్ట్ పార్టీపై భయంకరంగా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ పార్టీని నమ్ముకున్న కొందరు నేతలకు కేసీఆర్ గారు న్యాయం చేయలేకపోయారు. అధికారం దూరమైన తర్వాత 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన ఎంతో మంది నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కొందరు నేతలు మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ ను నమ్ముకొని ఉన్నారు. అలాంటి నేతలు కవిత వల్ల బీఆర్ఎస్ కి జరగనాని అన్యాయం జరిగిపోయింది. ఈ ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా పడేలా కనిపిస్తుంది అని వాళ్ళు ఆందోళన పడుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలోనే కేసీఆర్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని గతంలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో తన కొడుకు కూతురు కుటుంబంలో ఎవరు అవినీతికి పాల్పడ్డా గానీ సహించను అని చెప్పారో అదే విధంగా కేసీఆర్ గారు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే పార్టీకి జరిగిన డ్యామేజ్ ను పూడ్చే అవకాశం ఉంటుంది అని ఆ నేతలు భావిస్తున్నారట.